హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఆసరా పెన్షన్పై ఒక మంచి అప్డేట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే అందించింది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్డేట్ ఏమైతే ఉందో మేము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మేము అటు ఆంధ్రాతో పాటు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ నుంచి ఏవైనా అప్డేట్స్ వచ్చినా అవి మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము. సో దట్ మీరు ఏ అప్డేట్స్ అయినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ గవర్నమెంట్ మనకి ఆసరా పెన్షన్ ఎవరెవరికి ఇవ్వాలో దాని మీద అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే పోయిన నెలలో మనం చూసుకుంటే దాదాపుగా అన్ని జిల్లాల వారికి అయితే అందించినారు. ఈ నెలలో కూడా మనకి ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అకౌంట్లో అయితే 4,000 రూపాయలు అయితే జమ చేయబోతుంది ఫ్రెండ్స్. చాలామంది బోకస్ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా లిస్టులో నుంచి అయితే తీసేస్తున్నారు ఫ్రెండ్స్. త్వరలోనే ప్రజాపాలన కింద మనకి కొత్త అప్లికేషన్లు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. దాంట్లో ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, ఆసరా పెన్షన్ మీద ఎవరైతే కొత్తగా యాడ్ చేయాలనుకుంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు కూడా ఆ యొక్క ఫామ్లో ఫిల్ చేసి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ నుంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. త్వరలోనే మనకి ప్రజాపాలన అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ యొక్క అప్లికేషన్స్ మీకు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఎందుకంటే మీకు ఈ నెల కాకుండా వచ్చే నెలలో మీకు ఆసరా పెన్షన్ ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే మీకు త్వరలోనే గవర్నమెంట్ నుంచి అయితే ఆసరా పెన్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.